హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్‌తో అయితే మీ ముందుకొచ్చాను. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఫార్మసిస్ట్ జాబ్స్‌కైతే మనకు జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్. అలాగే ఎంతోమంది వెయిట్ చేస్తున్న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఎందుకంటే ఫార్మసిస్ట్‌లువి 10, 20, 30, 40 పోస్టుల కంటే ఎక్కువ ఎప్పుడూ వదిలింది లేదు. అలాంటిది 633 గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకైతే ఒకేసారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. అలాగే ముందుగా నాదొక చిన్న విన్నపం. ఇప్పటికీ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో వీడియోస్‌నైతే చూడండి ఒకసారి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరిదాకా చూసి ఒక లైక్ అయితే చేయండి. ముందుగా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చి రేపు నెల 5వ తేదీ అయితే స్టార్ట్ అవుతుందనమాట. అంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి మీరు అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 16 రోజులు మాత్రమే మీకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేదానికైతే టైమ్ ఇచ్చారనమాట. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మీకు 23వ తేదీ 10వ నెల 2024 నుంచి 24వ తేదీ వరకైతే 2 రోజుల టైమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది గదా! అదొచ్చి 30వ తేదీ నవంబర్ నెల 2024లో అయితే మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందనమాట. ఇది సెలక్షన్ చేసుకోవడానికి. ఇది ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసేదానికి వీలుంటుందనమాట. ఇవి ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్నెన్ని పోస్టులున్నాయనేది ఇప్పుడైతే చెప్తాను మీకు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తెలంగాణలో వచ్చి 446 పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 185 పోస్టులున్నాయి. అలాగే ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్‌లో 2 పోస్టులైతే ఉన్నాయన్నమాట. మొత్తంగా మీకు 633 అయితే మొత్తం ఉద్యోగాలకైతే పేర్కొనడం జరిగిందనమాట. మీకు జోనల్ వైస్ బ్రేక్ వచ్చి కిందైతే నేను మీకు చూపిస్తాను. ఏవైతే 7 జోన్స్ అయితే పెట్టారో ఆ జోన్స్ వైస్‌గా మీకు ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి, ఒక్కొక్క జోన్‌లో ఎన్నెన్ని పోస్టులయితే వేకెంట్ ఉన్నాయనేది నేనైతే మీకు లాస్ట్‌లో అయితే చూపిస్తాను. మీకు ఇందులో వచ్చే సాలరీ ఎంతంటే 31,040-92,050 పే స్కేల్‌లో అయితే మిమ్మల్ని పెట్టడం జరిగింది. మీకు స్టార్టింగ్‌లో అయితే ఆల్‌మోస్ట్ 35,000 సాలరీనైతే మీరు పొందేదానికైతే ఛాన్స్ ఉంటుందనమాట. ఇందులో మీకు పోస్టులయితే పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అనేది ఇప్పుడైతే చెప్తాను. మీకు 80 మార్క్స్‌కొచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారనమాట. 100 పాయింట్స్‌గా మీకు టోటల్‌గా దీన్నైతే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 80 పాయింట్స్ వచ్చి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌నైతే తీసుకోవడం జరుగుతుంది. మిగతా 20 పాయింట్స్ వచ్చి మీకు స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కానీ, ఇన్‌స్టిట్యూషన్స్‌లో కానీ లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్‌లో కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో మీరు పని చేస్తుంటే వాళ్ళకైతే 6 మంత్స్‌కి 2.5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది ట్రైబల్ ఏరియాస్‌లో. అలాగే 2 పాయింట్స్ అయితే ఇస్తారు. ఎక్కడ అదర్ థాన్ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్ కాకుండా రిమైనింగ్ ఏరియాస్‌లో మీరు ఎక్కడ వర్క్ చేసినా మీకు 6 మంత్స్‌కి 2 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ సర్వీస్ వెయిటేజ్ లేకుండుంటే మీరైతే 80 మార్క్స్‌కైతే జా ఎగ్జామ్ రాస్తారు కదా! దాంట్లో వచ్చిన మెరిట్‌ని బట్టే మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుందనమాట. అలాగే మీరు ఆ కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్‌కి సంబంధించి మీరు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా మీ ఆయా డిపార్ట్‌మెంట్స్ నుంచయితే
మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఫార్మాట్స్ అయితే నేను మీకు లాస్ట్‌లో చూపిస్తానో, ఆ ఫార్మాట్స్ అయితే మీరు ప్రింట్ తీసుకొని దానికి మీరు మీ ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఆ సర్టెన్ డిపార్ట్‌మెంట్స్ దగ్గర మీరైతే దానికి తీసుకోవాల్సి ఉంటుందనమాట. ఇన్ కేస్ ఒక్కరికి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయంటే అప్పుడు వాళ్ళకు హైయర్ ఏజ్ ఉన్న వాళ్ళనైతే మీకైతే ఆ జాబ్‌లోకైతే తీసుకోవడం జరుగుతుందనమాట. మీకు బోర్డ్ వెబ్‌సైట్‌లో అనేది ఆ మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి కావాల్సిన పీడీఎఫ్ ఈ ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సుంటుంది. అప్లై చేసేటప్పుడు అవేంటివంటే ఆధార్ కార్డ్, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే సీఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ డిగ్రీ ఆర్ ఆహ్ ఏదైతే మీరు బీఫార్మసీ కానీ, డీఫార్మసీ చదివింటారో దానికి సంబంధించిన సీఎంఎం, అలాగే డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! అది. అలాగే రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకొనుండాలనమాట. అదేంటంటే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో అయితే రిజిస్టర్ అయితే చేసుకోవుండాలి. అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్, మళ్ళా ఎవరైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ కొందరు అక్కడ వేరే స్టేట్ నుంచి అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ రెసిడెన్స్‌లో ఉంటే వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమైతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బీసీస్‌కైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అవసరమవుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఆ స్పోర్ట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే అప్లికెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరైతే స్కాన్ చేసి పెట్టుకోండి. సదరం సర్టిఫికేట్ ఎవరైతే ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే సదరం సర్టిఫికేట్‌ని కూడా సబ్మిట్ చేయాల్సుంటుందనమాట. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాల్సుంటుందనమాట. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దీనికి ఏం చదివి ఉండాలి అంటే ఏదైనా ఒకటి డి ఫార్మసీ, బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి ఈ 3 క్వాలిఫికేషన్‌లో ఏది చదివున్నా మీరైతే దానికి ఎలిజిబుల్ అనమాట. ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏదైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ పొందని వాళ్ళు కానీ వాళ్ళైతే గనక దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదు. ఖచ్చితంగా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. మరియు ఈ డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి ఏదో ఒకటైతే ఖచ్చితంగా చదివి ఉండాలి. దాంతో పాటు మీరు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలనమాట. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి అది కాకుండా ఏదైనా మీరు ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే దానికైతే ఎక్స్‌పర్ట్ కమిటీ ఉంటుందనమాట. వాళ్ళు దాన్ని ఫైనలైజ్ చేస్తారు. మిమ్మల్ని కన్సిడర్ చేయాలా? వద్దా? అనేది. అలాగే ఏజ్‌కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వయసున్న మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. 18-46 ఏండ్లయితే ఉండాలి. అలాగే దీంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కొందరికి ఉండడం జరిగింది. అదేంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా చదువుతుండి ఇప్పుడు ఈ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్, అలాగే ఎన్‌సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఆల్‌మోస్ట్ 51 ఇయర్స్ వరకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కొచ్చి మీకు ఆల్‌మోస్ట్ 56 ఏళ్ల వరకు అయితే దానికి ఆన్‌లైన్‌లో వాళ్ళకి ఏజ్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే దీనికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చి రూ. 500 అయితే పే చేయాల్సుంటుందనమాట. ఇది ఓన్లీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫీ. అలాగే అప్లికేషన్ ఫీ 200గా పెట్టడం జరిగింది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే దీని నుంచి అయితే ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓన్లీ రూ. 500 మాత్రం మీరు ఎగ్జామ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సుంటుందనమాట. దీనికి మీరు మోడ్ ఆఫ్ మీరు ఆన్‌లైన్‌లో అయితే దీనికి పేమెంట్ అయితే చేయాల్సుంటుందనమాట. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ మీరు
అప్లికేషన్‌లో అయితే ఎంహెచ్ఎస్ఆర్‌బి తెలంగాణ వెబ్‌సైట్‌లో అయితే మీరు దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఫిల్ చేసే డీటెయిల్స్ అనేది ఒక్కసారి మాత్రమే ఇదవుతుందనమాట. ఇన్‌కంప్లీట్ ఆర్ ఇన్‌కరెక్ట్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైతే అప్లై చేస్తుంటారో అవైతే ఆహ్, ఒకసారిగా అన్నీ చెక్ చేసుకొని ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయండి. ఎడిట్ చేసుకోవడానికైతే మనకు 2 డేస్ అయితే టైమ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ముందుగానే అప్లై చేసుకునేటప్పుడే ఏం మిస్టేక్స్ లేకుండా చేసుకుంటే మనకింకా బెటర్‌గా ఉంటుందనమాట. మళ్ళీ ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకుండా. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చి 30వ తేదీ 11వ నెల 2024వ తేదీ అయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. దీంట్లో 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ ఉంటుంది. మీరు 80 క్వెషన్స్‌కి 80 మార్కులైతే ఉంటాయి. దానికి సంబంధించి మీరు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందనమాట. ఆ క్వెషన్ పేపర్ అనేది ఓన్లీ మీకు ఇంగ్లీష్‌లో మాత్రమే పెట్టడం జరిగింది. మీకు హాల్ టికెట్స్ అనేటివి ఆన్‌లైన్‌లో ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనేది తర్వాత మీకు ఆహ్, వాళ్ళే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సాంపేట ఇలా 13 సెంటర్‌లనైతే పెట్టడం జరిగిందనమాట. ఓన్లీ 13 సెంటర్‌లలోనే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సుంటుంది. రిజర్వేషన్ యాస్ పర్ స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్ అయితే రిజర్వేషన్ అయితే ఉంటాయి. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% అయితే సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం అయితే వాళ్ళకు 10% అయితే రిజర్వేషన్ ఉంటుంది. అలాగే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకైతే ఆహ్, రిజర్వేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. యాస్ పర్ స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్ అనేటివి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్‌నైతే మీరు ఖచ్చితంగా పొందాల్సుంటుంది. అది లేటెస్ట్‌గా ఉన్న వాటినైతే సబ్మిట్ చేయండి. ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీలో బీసీఏ, బీసీడీఈ ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తవైతే చేయించుకోండి. అలాగే నాన్ క్రీమీ లేయర్ ఒకవేళ ఓబీసీ కింద కావాలనుకున్న వాళ్ళు ఈ నాన్ క్రీమీ లేయర్ అనేది తీసుకోవాల్సుంటుంది. అలా సబ్మిట్ చేయని పక్షంలో వాళ్ళనైతే ఓసీగా అయితే కన్సిడర్ చేస్తారనమాట. లోకల్ రిజర్వేషన్ ఇది లోకల్ క్యాండిడేట్స్‌కి మొత్తం పోస్ట్‌లయితే ఇవ్వడం జరుగుతుందనమాట. 95% ఆఫ్ ద పోస్ట్ విల్ బి గివెన్ టు ద తెలంగాణ స్టేట్ ఫార్మసిస్ట్ ఓన్లీ. 95% వచ్చి తెలంగాణ సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్‌కే ఆ జాబ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ లోకల్ క్యాండిడేచర్ ఎలా తీసుకుంటారంటే మీకు ఇక్కడ జోన్స్ అయితే చెప్పాను కదా! 7 జోన్స్ అయితే ఉన్నాయని. అవి ఇక్కడ జోన్స్ వారీగా మీకైతే ఏ డిస్ట్రిక్ట్స్‌నైతే మీరు చూడొచ్చు. జోన్ 1కి సంబంధించి ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఇవి సంబంధించి జోన్ 1 అలాగే 7 జోన్స్ అయితే మీకు డిస్‌ప్లే మీదైతే నేను చూపిస్తున్నాననమాట. అలాగే దీనికి ఎగ్జామ్ రాసి ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్‌లో సెలెక్ట్ అయ్యి ఉంటారో, వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుందనమాట. ఆహ్, ఆ జోన్‌లో ఏ జోన్‌లో జాబ్స్ అయితే ఉంటాయో, ఆ జోన్ వాళ్ళకి ఆ జోన్‌లోనే వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అక్కడే జరగడం జరుగుతుందనమాట. అలాగే మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్, అలాగే మిగతా సర్టిఫికేట్స్ నేను ఏవైతే మీకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పైన మొత్తం సర్టిఫికేట్స్ అయితే చెప్పానో, ఆ సర్టిఫికేట్స్‌నయితే మీరు దానికైతే తీసుకువెళ్ళాల్సుంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. డిబార్మెంట్‌కి సంబంధించి, డిస్‌క్వాలిఫికేషన్‌కి సంబంధించి అవన్నీ మనకైతే పెద్దగా అవసరం లేదు. కానీ ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్ అలాంటి వాటికైతే పాల్పడితే ఖచ్చితంగా టీబార్ చేసే ఛాన్స్ ఉందనమాట. ఇక్కడ జోన్ వైస్‌గా ఎన్ని పోస్టులున్నాయనేది నేనిప్పుడైతే ఒకసారి మీకు క్లియర్‌గా చెప్తాను. జోన్ 1లో
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో 62 పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 17 ఉన్నాయన్నమాట. టోటల్ 79. జోన్ 2లో 38, 15, 53గా, అలాగే జోన్ 3లో 61, 25, 86గా, అలాగే జోన్ 4లో 70, 28, 98, అలాగే జోన్ 5లో 54, 19, 73, అలాగే జోన్ 6లో 86, 68, 154, జోన్ 7లో 75, 13, 88. మొత్తం పోస్టులు 633 అయితే మీరు జోనల్ వైస్‌గా మీ జోన్‌లో ఎన్ని పోస్టులున్నాయనేది ఇక్కడైతే మీరు చూసుకొని ఆ జోన్‌లోనే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. మీరు సర్వీస్ సర్టిఫికేట్‌లు ఎక్కడ ఏ ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకోవాలనేది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ఏదైతే సబ్ సెంటర్స్ అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళు చదువుతుంటారో జాబ్ చేస్తుంటారో వాళ్ళైతే డీఎంహెచ్ఓ నుండి స సర్వీస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. అలాగే బస్తీ దవానా కానవస్ వాళ్ళు కూడా అక్కడే తెచ్చుకోవాల్సి ఉంటుందనమాట. సీహెచ్‌సి వాళ్ళు సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్వార్టర్ హాస్పిటల్స్ ఆయన సూపరింటెండెంట్ నుంచి మీరైతే ఈ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ కూడా నేను మీకైతే స్క్రీన్ మీద అయితే పెడుతున్నాను. అలాగే ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌కి సంబంధించి మొత్తం ఇక్కడ మీకు డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను. వీటినైతే మీరు ప్రింట్ తీసుకొని ఆహ్, మీ సూపరింటెండెంట్ కానీ, లేదంటే డీఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి కానీ మీరు ఈ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే పొందాల్సిందిగా మీకు చెప్తున్నాను. దాని తర్వాత ఇవి టోటల్ సర్టిఫికేట్స్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇతర సర్టిఫికేట్స్‌కి సంబంధించి ఇవి మొత్తం మీకైతే డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను. దీనికి సంబంధించి సిలబస్ అయితే ఒకటి లాస్ట్‌లో మీకైతే చెప్తాను. అదేంటంటే సిలబస్ డిప్లొమా లెవెల్‌లో ఉంటుందనమాట మీకు. ఇది ఇంట్రొడక్షన్ టు ఫార్మకోపియాస్ ఉంటుంది. ప్యాకింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అలాగే యూనిట్ ఆపరేషన్స్, ప్రిస్క్రిప్షన్, మెథడాలజీ, పోసాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవాల్యుయేషన్, వేరియస్ డోసేజ్ ఫార్మ్స్, స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యునోలాజికల్ ప్రొడక్ట్స్, అలాగే అనాటమీ, ఫిజియాలజీ, యూనిట్ 3లో న్యూట్రిషన్ హెల్త్, అలాగే ఈ విధంగా మీకు మొత్తం సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. అదైతే మీకు స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తున్నాను. మొత్తం ఫార్మకాలజీకి సంబంధించి, అలాగే ఇతర మీకు మొత్తంగా యూనిట్ 10 వరకైతే పెట్టడం జరిగింది. ఫార్మసీ యాక్ట్ కానీ, అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్, అలాగే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోపట్రిక్ అలాగే సబ్‌స్టాన్స్ యాక్ట్ 1985కి సంబంధించి మొత్తం మీకు డిప్లొమా లెవెల్‌లోనే ఈ జాబ్ అయితే ఉండబోతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు దీనికి ప్రిపేర్ అయ్యి ఫార్మసిస్ట్ జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకి టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉండండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అయితే స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైనా స్కీమ్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోనైతే మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.